హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే పనసకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నాం మనం పనసకాయ. ఇప్పుడు కట్ చేసుకున్నాం, ఇట్లా ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాం. దయ దీంట్లో ఏమేమి శును హత్తి శును హత్తి అదా لا قصي هذا قصي شنو هاتي ما بيمسكي هذا دهن دهن هاتي ما بيمسكي ఓకే. ఫస్ట్ వచ్చేసి ఇట్లా మనకి పాలు అనేది బంక రాకుండా ఆయిల్ ఇట్లా ఆయిల్ పోసుకుంటే కూడా ఇట్లా బంక్ అనేది రాదండి. చూసారు కదా ఏం చేసింది. ఇప్పుడు ఈరోజు ఎలా చేయాలో చూద్దాం. వీడియో చూసాం కదా, ఎట్లా అదంతా పైనండి అదంతా బాగా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి మేము ఎట్లా తీస్తుందో, ఎలా తీసుకోవాలి, అంతా కట్ చేసుకోవాలి. జ్యోతి, చూసావు కదా, నువ్వు పనసకాయ కూర ఎలా చేసుకోవాలో చూడు, నేర్చుకొని తర్వాత నువ్వు కూడా ట్రై చేసుకో. నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, చూడు. చూస్తాం కదా, అలా కట్ చూసాం కదా ఎలా కట్ చేసేసిందో, నీట్గా కట్ చేసేసింది. ఎక్కడ కొంచెం బంక కూడా అంటుకోలేదండి. ఇలా కట్ చేసుకొని అలా వాటర్లో వేసేసుకోవాలి. ఓకే, ఇలా వేసుకోవాలి. సో చూసాం కదా, మనం ముందుగా కట్ చేసుకున్న పదార్థాలు ఇవి పోపుకి వేసుకుంటుంది. ఫస్ట్ ఆనియన్స్, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, అలాగే ఇది వచ్చేసి అది జాజిపత్రి ఏదో అంటారండి, నాకు తెలియదు. నేనైతే జాజిపత్రి అనుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి. సో ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మసాలా, కారం పొడి, గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు, పసుపు, మిరియాల పౌడరు. ఓకే, ఇప్పుడు ఎలా ఫస్ట్ ఏమేమి వేసుకోవాలో చూద్దాం. అలాగే తర్వాత వచ్చేసి ఇలా బాండలు పెట్టుకొని, అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం వేసుకున్నామంటే మెంతి వేసుకున్నాము. ఇలా వేట్ చేసుకొని, చూసాం కదా, ఇలా చేసుకోవాలి. చూసాం కదా, వీళ్ళకి అలవాటు కాబట్టి ఇట్లా చేసుకుంటాను. ఇప్పుడు మనం తగినంత ఆయిల్ తీసుకొని ఒక ఆయిల్ తక్కువ వేసుకోండి, ఆరోగ్యానికి కూడా మంచిది. మేమైతే తక్కువ వేసుకుంటాం. అలాగే ఫస్ట్ ఆనియన్, అలాగే వెల్లుల్లి, కరివేపాకు ఇలా వేగించుకొని
చూసారు కదా. ఇప్పుడు ఏమో వచ్చేసి పనస కూర, అది చింతపండు వచ్చేసి ఇట్లా వేసుకునేది. చింతపండు మీరు పిసుకు వేసుకోవడంలో తప్ప ఇట్లా వేసుకుంటే కూడా టేస్టీగా బాగుంటుంది. అది ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. మీరు నీళ్ళల్లో వేసుకుంటే ఇట్లా వేసేసుకుంటే కొంచెం బాగుంటుంది. అలాగే మీకు తగినంత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి. మీరు ఇష్టపడ వేసుకోండి. ఇలా వేసుకొని వేయించుకోండి. వేగించుకున్న తర్వాత ఏం వేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చేసి మసాలా వేసేస్తుంది. మసాలా వేసేసింది. ఇలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల మసాలా వాసన రాకుండా బాగా టేస్టీగా మంచి వాసన వస్తుంది. ఆయిల్లో బాగా మిక్స్ అయిపోయి. అలాగే ఇప్పుడు పనస మనం ముందుగా కట్ చేసుకున్న పనస నీట్గా చూడండి ఇలా వేసే చూడండి. ఎలా ఉందో ఇలా చేసుకోండి. సూపర్ టేస్ట్ అండి. వాసన గుమ్మలాడిపోతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. చూసాం కదా, మన చికెన్ మటన్ కన్నా ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. వచ్చేసి స్మెల్ అయితే అదిరిపోతుందండి. సూపర్ టేస్ట్. చూద్దాం ఉడికించుకున్న తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం.